ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం. అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. హరి ఓం. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయం 16వ శ్లోకం వరకు వచ్చాం. 13 నుండి నిన్న చదవని వాళ్ళు ఈరోజు చదువుతారా? ఎవరు నిన్న చదవని వాళ్ళు? చెప్పండి అమ్మా. 13. నెక్స్ట్ వెంట నేను చెప్పకుండానే నెక్స్ట్ అలాగే ఇంకొకరు నిన్న చదవని వాడు ఎవరు లేరా? ఇంకొక శ్లోకం. ఓకే, ఇంతేగా? ఓకే. సాంఖ్యే కృతాంతే సర్వకర్మణాం సిద్ధయే ప్రోక్తాని ఏతాని పంచ కారణాని మే నిబోధ. అయ్యా, సాంఖ్యం కర్మలకు సంబంధించినటువంటి జ్ఞానంలో ఏ కర్మ జరగాలి అన్నా ఈ 5 అత్యంత ముఖ్యమైనటువంటివి, తప్పనిసరి అయినటువంటివి. అయ్యా, అది నీకు నేను బోధిస్తాను చూడు అన్న. ఏమటువంటి అంటే అధిష్టానం, తథాకర్త, కరణంచ పృథగ్విధం, వివిధాశ్చ పృథక్చేష్టాః, దైవం చేవ అత్ర పంచమం. ఈ 5 అండి. దేహము, ఇంద్రియాలు, వాటి వ్యవహారాలు,
ప్రారబ్ధము మరియు కర్త అహంకారం, ఈ 5 తప్పనిసరి అయినట్టు. ఈ 5 కలిస్తే కర్మ జరుగుతూ ఉందండి. అయితే ఈ 5టితో కలిపి చేసేటువంటి కర్మ శరీరవాంగ్మనోభ్రియదో కర్మ ప్రారబ్ధేన. కర్మ 3 స్థాయిలో జరుగుతుంది. స్థూలంగా శరీరంతోనూ, వాక్తోనూ, అలాగే అంతఃకరణతో కూడా కర్మ జరుగుతుందండి. 3 స్థాయిలో కర్మ జరుగుతుంది: మనస, వాచ, కర్మ. ఓకే. అయితే వీటిలో శరీరం తప్పనిసరిగా ఉండాలి, ఇంద్రియాలు ఉండాలి, వాటి వ్యవహారాలు ఉండాలి. ఈ 3 ఏ పని చేయాలి అంటే వెనకల వాసనలు ఉండాలి, ప్రారంభం. ఇది సరే కానీ ఇప్పుడు అహంకారం అనేది ఎంతవరకు అవసరం? ఆత్మ ఉంటే అన్నిటికీ శక్తి ఉంటుంది, కానీ నేను దేహము అనే భావం ఉంది. అహంకారం ఇది నేనే కర్తను, అంతా నేనే చేస్తున్నాను అని అనుకుంటాం. తత్ర ఏవం సతి కర్తారం ఆత్మానం కేవలం తేహ. ఈ లోపల ఈ కర్త అహంకారం కూర్చుని అంతా నేనే చేస్తున్నాను. ఆకృత బుద్ధిత్వాత్, మనసులో అశుద్ధి వలన, దుర్మతి, ఆసురగుణాలను పట్టుకొని, అవునా, సహ నపశ్యతి, అతనికి నిజమేంటో తెలియట్లేదు. నేను చేస్తున్నా అని అనుకుంటున్నాడు. వాస్తవానికి ఏది చేసేది? వాసనలు ప్రేరణ చేస్తున్నాయి, మనోబుద్ధులు ప్లాన్ చేసుకుంటున్నాయి, ఇంద్రియాలు వెళ్ళి శరీరంతో కలిపి కర్మలు ఆచరిస్తూ ఉన్నాయి. మరి అహంకారం నేను చేస్తున్నాను అనే భావం ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? కానీ ఈ భావం ఎక్కడైతే వచ్చి నేను చేస్తున్నా, నేను అనుభవిస్తా అనే భావాలను పైకి తీస్తూ ఉన్నాడో ఇదేనండి కర్మ బంధాలకు దారితీస్తూ ఉంది. దీన్ని కానీ మూలాలతో సహా తీసి పెకలించి పారేస్తే కర్మకు ఫలం స్థూలంగా బయటే వస్తుంది, కానీ కర్మలకు సంసారం రాదండి, కర్మ బంధం లేదండి, కర్మలు బంధించవండి. భగవంతుడు అనేకసార్లు చెప్పాడు, పుట్టింది మొదలుకొని దేహం వదిలేంత వరకు నేను కర్మలు చేస్తూనే ఉన్నాను, శరీరం లేకపోయినా కూడా అందరిలో దూరి అన్ని వ్యవహారం కలిగిస్తాను, కానీ నా కర్మ బంధం లేదు అని అన్నాడు ఆయన. కారణం ఏంటంటే కర్మఫల ఆపేక్ష లేదు నాకు, కాబట్టి కర్మబంధం లేదు. కర్మఫల ఆపేక్ష లేకపోతే కర్మబంధం లేదండి. కర్మఫల ఆపేక్ష ఎవరికి ఉంది? అహంకారానికి ఉంది. అవునా? దేహం అనుభవిస్తుంది ప్రారంధాన్ని, దేహం ఆచరిస్తుంది ప్రారంధం నుండి వచ్చిన ప్రేరణని. మరి లోపల నుంచి వచ్చే అహంకారం ఉంది, నేను చేస్తున్నా, నేను అనుభవిస్తా అనే భావాలు ఎక్కడైతే ఉన్నాయో ఇదే కర్తృత్వ భోక్తృత్వ భావాలే జనన మరణాలకు దారితీస్తున్నాయి. ఎవరైతే ముక్తి కావాలి అని అనుకుంటున్నారో, సంపూర్ణంగా కర్మబంధనం నుండి బయటపడుతూ ఉన్నారో, అసలు కర్మకు కారణాలని ఇదిగో ఉన్నాయి, వీటిని బాగా పరిశీలించి అహంకారం ఎందుకు వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, దాని మూలాలను కానీ చూసి పెకలించి వేయగలిగితే జీవుడు దేవుడే అవుతాడు. నేను ఉండాలి, బట్ నేను చేస్తున్నాననే భావం ఉండకూడదు. ఎలా పోతుంది అది? అదే ఇక్కడ చెప్పబోయేదంతా కూడా. అయ్యా, అహంకారం లేకపోతే ఏమవుతుందండి? అదే చెప్తున్నారు ఇక్కడ చూడండి, 17. యస్య నాహం కృతో భావః బుద్ధిర్యస్య న లిప్యతే హత్వాపి స ఇమాన్ లోకాన్ నహంతి న నిబధ్యతే. అది అద్భుతమైనటువంటి శ్లోకం. ఈశ్వరుడికి జీవుడికి తేడా ఏంటి ఇక్కడ బయటపడుతుంది. ఏంటండి?
యస్య ఎవరిలో అయితే అహంకృత భావ న అహంకారం అనే భావం లేదు, యస్య బుద్ధి ఎవరి బుద్ధి నలిప్యతే ఈ అహంకారం అది చేస్తున్నటువంటి కర్మల యొక్క ఫలాలతో అవే పాపాలు నలిప్యతే కలుషితం కావట్లేదు, సహా అతడు ఇమాన్ లోకాన్ హత్వా అపి ఇదిగో ఈ లోకాన్ని అంతటినీ సంహరించినప్పటికీ కూడా నా హంతి నా నిబధ్యతే అతడు చంపినట్టు కాదు, అతడికి పాప ఫలము రాదండి, బంధం రాదండి. హత్య మహాపాపం కదా, కానీ ఇక్కడ ఏమంటున్నాడు, లోకాన్ని అంతటినీ చంపినా కూడా పాపం రాదండి. ఎలా అండి ఇది? అహంకారం ఉంటేనే పాపాలన్నీ వచ్చి చుట్టుకుంటాయండి, అహంకారం లేకపోతే పాపమే లేదండి. ఎలా నమ్మాలి, ఎలా భావించాలి, ఎలా అర్థం చేసుకోవాలి, స్పష్టంగా బోధించడం జరిగింది. సపోజ్ ఒక వ్యక్తి బ్యాంక్ మేనేజర్, రోజు వెళ్తాడు, ఉదయం నుండి సాయంత్రం డ్యూటీ చేసి వస్తాడు. ఏమయ్యా మీ బ్యాంక్లో ఎంత డబ్బు ఉంది అని అంటే చెప్తాను, ఎంత డబ్బు ఉన్నా 100 కోట్లు ఉందండి, ఆఫ్ కోర్స్ 10 కోట్లు ఉందో, 1000 కోట్లు ఉందో, 1,00,000 కోట్లు ఉందో కూడా చెప్పచ్చు. అవునా? అంత డబ్బు ఉంది నీకు, నువ్వు సొంతంగా ఖర్చు పెట్టుకుంటావా? దాంట్లో ఒక్క పైసా మీద కూడా రైట్ లేదు. ఏమయ్యా మా బ్యాంక్లోనే ఉంది, ఆఫ్ కోర్స్ నాకు రైట్ లేదండి, ఖర్చు పెట్టుకోవడానికి లేదండి, దానికి ప్రతినిధిని మాత్రమేనండి. అవునా? అంత బ్యాంక్ అంతటి కూడా వచ్చేదానికి పోయేదానికి ప్రాతినిధ్యం వహించాలి, కరెక్ట్గా లెక్కలు చూపించాలి, కానీ దానికి యజమాని కాదు. అలాగే ఇండియా తరఫున వరల్డ్ కప్ క్రికెట్ ఆడుతూ ఉన్నారు, ఓడిపోతే ఇండియా ఓడిపోయింది అంటారు, గెలిస్తే ఇండియా గెలిచింది అంటారు. కానీ ఆడేది ఎవరు? ఇండియానా టీమా? టీం ఆడుతూ ఉన్నారు, గెలిచినా ఓడినా మొత్తం దేశానికి వెళ్ళిపోతుంది, క్రెడిట్ అయినా సరే లేదా నష్టమైనా సరే, గుడ్ నేమ్ అయినా బ్యాడ్ నేమ్ అయినా. గెలిచారా అందరూ సంతోషిస్తారు, దేశం అంతా కూడా పలానాడు కదా గెలిచింది, మనం ఎందుకు సంతోషించాలి అనుకోరు. ఓయ్ మా దేశం గెలిచిందండి. ఓడిపోతే అయ్యో దేశం అంతా కూడా ఒక విధంగా బాధపడతారు. ఏమో వాళ్ళు ఆడింది ఎవరి కోసమయ్యా? వాళ్ళ కోసం. కోర్స్ వాళ్ళకు జీతాలు రావచ్చు, వాళ్ళ ప్రైజ్ మనీ రావచ్చు, వాళ్ళ అవార్డులు రావచ్చు, రివార్డులు రావచ్చు, ఏమైనా రావచ్చు, కానీ ఇక్కడ క్రెడిట్ ఏమవుతుంది? దేశానికి అంతటికీ ఉంటుంది, దేశానికి అంతటికీ క్రెడిట్ అనేటువంటిది ఉంటుంది కదా. అలాగే ఇక్కడ కూడా ఏంటి అని అంటే, ఈ అహంకారం అనేది ఉందే, అంతా నేనే చేశాను అని అనుకుంటుంది. కాదయ్యా, 5 నువ్వు ఒక్కదానివే. ఇంకొక విషయం, ఆ టీంలో ప్లేయర్ ఒకడు నేను ఆడను అన్నాను అనుకోండి, తీసి పారేసి వేరే పెట్టుకుంటారు, ఆట ఆపేస్తారా? లేదు, ఆట ఆగదు, ఇంకొక రోజు జాయిన్ అవుతారు. అలాగే ఈ అహంకారం ఉండను అని అంటే, ఉన్నా లేకపోయినా జరగాల్సింది అయితే జరుగుతుంది. లోపల ప్రారంధం ఉన్నంత వరకు, దేహ ప్రారంధం ఉన్నంత వరకు దేహం ఉంటుంది, లోపల సంస్కారాలు ఉన్నంత వరకు ప్రేరణ ఉంటుంది, కర్మ అయితే జరుగుతూ ఉంటుందండి. విచిత్రం ఏంటంటే, లేకపోతే జరుగుతుందా? జరుగుతుంది. ఎట్లాగా? దేహ ప్రారంధం ఉన్నంత వరకు లోపల అహంకారం కరిగిపోయినా కూడా దేహం వ్యవహరిస్తూనే ఉంటుంది, ఆత్మ లోపల ఉంటే చాలు. అవునా? ఏం చేస్తుంది? అది మాత్రం లోపల వాసనలు నిర్ణయిస్తాయి. ఏం చేయాలి? ఏమయ్యా వాసనలు కరిగిపోయి జీవన్ముక్తుడు అయ్యాడండి, ఇప్పుడు ఈశ్వరుడే నడిపిస్తాడు, కానీ ఆ ఉపాధి ఉందే, ఏ విధమైన సాధన చేసి ఆ ఉపాధిలో ఉన్నటువంటి జీవుడు ముక్తుడయ్యాడో ఆ విధి విధానంలోనే శరీరం కర్మ చేస్తుంది. శర్వించేది ఈశ్వరుడైనా ఆ విధంగా నడిపిస్తాడండి ఆయన, అదే విధానంలో నడిపిస్తాడు. ఇప్పుడు అహంకారంతో పని ఉంది, లేకపోయినా జరుగుతుంది, కానీ మధ్యలోకి వచ్చి ఇదేమవుతుందంటే, నేను దేహం అనుకొని నేను చేస్తున్నాను అని అనుకున్నప్పుడు చేసినటివి పాపాలైనా అనుభవించాలి, పుణ్యాలైనా అనుభవించాలి. పుణ్యాలు అనుభవిస్తాను అని అంటాడు, కానీ పాపాలు వద్దనుకున్నా వచ్చి కూర్చుంటాయి.
ఎప్పటివండి కోట్ల జన్మల నుంచి నువ్వు చేసినటువన్నీ కూడా వచ్చి కూర్చుంటాయి. నువ్వేది కాదనడానికి వీల్లేదు. అవునా? అన్నీ అనుభవించి తీరాల్సిందే, ఏది వద్దనడానికి వీల్లేదు. కానీ ఇక్కడ ముక్తికాంక్ష కలిగినటువంటి వాడు తనను ఉపాధులకు అన్యంగా ఆత్మగా ఉన్నాను అనే విషయాన్ని గుర్తిస్తూ వచ్చాడా, కర్తృత్వం భోక్తృత్వం కరిగిపోతాయి. అవునా? శరీరం అనుభవిస్తుంది, నేను అనుభవిస్తున్నానన్న భావం వదిలేయాలి. శరీరం చేస్తుంది, చేసేవాడిని నేను కాదు. మరి నేనెవరు? శరీరం అనుభూతులకు అన్యంగా ఆత్మగా ఉన్నాను. నువ్వు శరీరం వ్యవహారాలు చేస్తూ, శరీరం వాక్కు మనసు కర్మలు చేస్తూ ఉన్నా నేను అన్యంగా ఉన్నాననే విషయాన్ని ఎప్పుడైతే గుర్తిస్తూ వస్తావో లోపల గుణాలు కరిగిపోతాయి. ఒకరోజు శరీరం అనుబుద్ధులను ఆపేసి శక్తి వస్తుంది. ఆపినప్పుడు ఆత్మతత్వ అన్యమైంది ఏది లేదు. ఈ స్థితిలో ఉన్నటువంటి వాడు లోకాన్ని అంతటిని చంపినా ఏం పాపం రాదండి. ఏమంటే ఎట్లా అండి? నువ్వు కలగన్నావు, కలలో నీ శత్రువులను వరుస పెట్టి 1000 మందిని చంపేశావు. మేలుకున్న తర్వాత ఏ పోలీసు రాడు నేను పట్టుకెళ్ళడానికి. అలా కాదు ఏమండి, కలలో లాటరీ తగిలింది 10 కోట్లు. అవునా? తీసుకెళ్ళి అంతా బ్యాంకులో వేసేసి ఏం చేసావు? పాస్బుక్ తీసుకొచ్చుకున్నావు, ఇంట్లో పెట్టావు. మేలుకొని చూసావు, నీ పాస్బుక్ కనిపించదు, బ్యాంకులో అకౌంట్ కనిపించదు కదా. అయ్యా ఇక్కడ ప్లస్ లేదు, అక్కడ మైనస్ లేదు. నువ్వు చేసిన పాపాలు నీకు రావు, పుణ్యాలు నీకు రావు, కళలో ఉన్నటువంటివి. మేలుకుంటూనే అన్నీ వెళ్ళిపోతున్నాయి. సేమ్ వే జీవుడు నిజాన్ని తెలుసుకోవడంతోనే అక్కడ అకౌంటే లేదని గుర్తిస్తాడు. బంధం ఎక్కడ ఉందండి? ముక్తి ఎక్కడ ఉందండి? సదా ముక్తుడేనండి. సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే జ్ఞానంలోకి మేలుకోవడము అంటే కళ్ళ నుంచి బయటకు వచ్చినట్లే. జీవుడు ఎప్పుడు బద్ధుడు కాడు. తన దేహం అని అనుకుంటున్నాడు కాబట్టి వాడు జీవుడు. ఆత్మకు బంధం లేదు, ఆత్మకు ముక్తి ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ నేను దేహం అనుకోవడం వల్ల జీవుడిని అని భావిస్తున్నాడు. దేహం అని అనుకునేవాడే జీవుడు. ఆత్మను గుర్తించాలి అనుభవంతో, అప్పుడు కర్మబంధాలు అన్నీ తెగిపోతాయండి. దానికి ఇక్కడ ఏంటి అని అంటే వ్యక్తిగత అహంకారం లేకుండా చేసినప్పుడు చెడు ఫలాలు అన్ని మీద వచ్చి పడవండి. నేను దేశం తరపున ఆడుతున్నాను అని అనుకున్నప్పుడు ఆటలో ఓడిపోయినా అదేదో నష్టం తన్నెత్తి నుంచి పడదు. అలాగే బ్యాంకులో దాచిపెట్టి డబ్బులు ఇంటికి వెళ్ళాడు, రాత్రి దొంగలు పడ్డారు, బ్యాంకు దోచుకున్నారు. పోలీస్ రిపోర్ట్ ఇస్తాడు, ఎంక్వైరీలు చేయిస్తాడు, తన డబ్బులు తీసుకొని అక్కడేం పెట్టడం మళ్ళీ. అవునా? తన తప్పు లేదు, తను అన్ని కరెక్ట్గా తయారు చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. తనేం జైలే వేయరు, తను తప్పు చేయలేదు కాబట్టి. ఆ డబ్బులు నువ్వు కొట్టేసావు అని అనలేరు, డబ్బులు నువ్వు ఖర్చు చేసావు అని అనలేరు. ఆ డబ్బులకు బాధ్యుడు కూడా కాడు. బ్యాంకు తాళాలు వేసి ఇంటికి వెళ్తూనే దాని నుండి బయటపడిపోదు. కాకపోతే ఎంక్వైరీలు చేస్తారు, ఏమైంది, ఎక్కడైంది, ఎట్లా అయింది, అంతవరకే. సో కాబట్టి అలాగే ఇక్కడ కూడా ఏంటి అని అంటే జీవుడు తన నిజస్వరూపం ఆత్మను గుర్తించడంతో ప్రత్యేకంగా ఇంతవరకు అయితే ఆ శరీరానికి సంబంధించిన అకౌంట్ ఏదైతే ఉందో అది మాఫీ అయిపోతుంది. చేస్తాం అక్కడ అకౌంటే లేదనే విషయం తెలుస్తుంది. అదే ఇక్కడ ఇమాన్ లోకాన్ హత్వా అపి నహంతి నహన్యతే. వ్యక్తిగత భావంతో నువ్వు ఏం చేసిన కర్మ సిద్ధాంతం పనిచేస్తుంది. ఆత్మభావంతో నిలబడినప్పుడు ఒకవేళ కర్మలు జరిగినా కూడా ఈ లోపల ఉన్నటువంటి వ్యక్తికి ఏమీ కాదు, ఆయన అందరిలో ఉన్నాను అని గుర్తుంచుకుంటాడు. ఏమంటే నేను ఆత్మను అనుకుని పాపాలు చేయొచ్చా? ఆత్మను అనుకున్నవాడు చేయడు. ఆత్మ దృష్టిలో నుండి చేసినప్పుడు అది ఏది పాపం కాదు. ఖచ్చితంగా ఆత్మ దృష్టిలో ఉన్నవాడు బాహ్యంగా కష్టంగా, నష్టంగా, బాధాకరంగా కర్మ కనిపించినా అతని ఉద్దేశం ఉన్నతంగానే ఉంటుంది కాబట్టి అది ఏమీ బంధించదు.
చుట్టూ ఉన్న వాళ్ళు అనుకోవచ్చు, ప్రతి ఒక్కరు అనుకుంటారు ఆత్మజ్ఞానం నాకు అనుకూలంగా ఉండాలి. అనుకుంటే అనుకో, ఆత్మ నాకు అనుకూలంగా ఉన్నాడు అనుకుంటే అనుకో. కానీ నాకు అనుకూలంగా ఉండాలని డిమాండ్ చేశారనుకోండి, అక్కడే పతనం అయిపోయేది. అవునా? అవి కూడా జరుగుతాయి. నేను చెప్పినట్టే నువ్వు వినాలి, నాకు అనుగుణంగానే ఉండాలి. ఈ ఆలోచనలు ఎక్కడైతే వచ్చాయో తగలకూడని చోట భయంకరమైన దెబ్బలే తగులుతాయి. అదే భయంకరమైన అహంకారం. దానికే ఆత్మజ్ఞాని శిక్షణలో మనం ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా చేస్తున్నాడు, ఏ విధంగా నడుస్తున్నాడు గుర్తించి దాని నుంచి నేర్చుకొని దాని నుంచి బయటపడగలగండి. తను బంధాలలో నుండి బయటపడడం కొరకు వాళ్ళ గైడెన్స్ను ఉపయోగించుకోవాలి, వాళ్ళ ఆదర్శాన్ని వినియోగించుకోవాలి. కానీ ఇదే చెప్పబడింది ఇక్కడ, యస్య నాహంకృతో భావ బుద్ధిర్యస్య నలిప్యతే. ఎదుటివాళ్ళ యొక్క క్షేమాన్ని ఆశించి చేయబడే కర్మ అహింసయేనండి అని. కృష్ణుడే దగ్గర ఉండి దేశం మొత్తం తిరిగి కోట్ల మందిని చంపించేశాడు, ఆయనకు రాలేదు పాపం. చాలా పనులలో అర్జునుడు వెంట పెట్టుకొని చేయించాడు, అర్జునుడికి కూడా రాలేదు. మనం చేసేటప్పుడు ఎలా ఉన్నాడు అన్నాడు, కర్మయోగంలో చెప్పాడు, మై సర్వాణి కర్మాణి సన్యాస ఆధ్యాత్మ చేతస నిరాశీ నిర్మమో భూత్వ యజ్ఞస్వ విగతజ్వర. అవునా? చూడండి, అదే 9వ అధ్యాయం దగ్గరకు వచ్చాడు, అనన్యాస్యంత ఎంతోమా ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం. నన్ను నిత్యం నిరంతరం గుర్తుంచుకొని తెలుసుకొని అనుసరిస్తూ ఉన్నటువంటి వాళ్ళకి అన్ని అవసరాలు నేనే తీరుస్తానండి. వాళ్ళు ఎక్కడ బంధాల్లో పడరండి, వాళ్ళకి ఏ లోటు లేదండి, నన్ను గుర్తుంచుకొని అనుసరించేటువంటి వాళ్ళకి. చివరికి వచ్చేటప్పుడు చూడండి, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపైభ్యః మోక్షయిష్యామి మా శుచః అనేసి. హాని ధర్మాలను నాకు సమర్పణ చేసి నన్ను అనుసరించి చాలు. అర్జునుడు చేసింది అది. అర్జునుడు ముందు వెనుకలు ఆలోచించలేదు, కృష్ణుడు ఏం చెప్తే చేయాలి అనుకున్నాడు. దానికి ఆయన 100% ఏకాగ్రతతో పనిచేశాడు. అప్పుడు కృష్ణుడు ఉన్నాడులే అండి, ఇప్పుడు మనం ఏం చేయగలం? కృష్ణుడు ఎవరో కాదు, లోపల ఉన్న ఆత్మయే. ఆత్మను గుర్తుంచుకున్నాము అంటే భూత భవిష్యత్తుల్లోకి దృష్టి పోనివ్వకుండా వర్తమానంలోనే నిలబడి చేయవలసింది చెయ్యి. కృష్ణుడు ఇతరులు చంపుతూ ఉన్నా వాళ్ళని ఉద్ధరిస్తున్నాను అని అనుకున్నాడు. అంటే మేము కూడా చంపి ఉద్ధరిస్తామని అనుకోవచ్చా? నీకు హక్కు లేదు. ఇక్కడ నువ్వు చేయవలసిన అడివి చేసి నిన్ను ఉద్ధరించుకో. ముందు నువ్వు ఆత్మస్థితిలోకి వచ్చిన తర్వాత ఆత్మభావంతో ఎదుటి వాళ్ళ కొరకు మంచి ఆలోచనతో నువ్వేం చేసినా నిన్నేం బంధించదు. ఎదురువాడు అర్థం చేసుకోలేకపోతే వాడిని బంధిస్తావు. అండర్స్టాండింగ్ లేదు అంటే మంచిని కూడా చెడుగా భావించి వాడిని ఎత్తనేసి పురుముకుంటాడు, పతనమైపోతాడు. లేదా మహానుభావుల మీద కూడా రుద్దడానికి ప్రయత్నం చేస్తారు. కృష్ణుని ఎంతమంది అనలేరు, అవును పాండవ పక్షపాతి అని. ఆత్మజ్ఞానం ఉన్నవాడు అన్నాడు కదా, ఆయన ఎవరో తెలుస్తుంది కదా. రాముడిని కూడా విమర్శించారు కదా, రాముడు కూడా స్త్రీ ద్వేషి అని. సీతాదేవి అనలేదు, సీతాదేవి అనలేదు. సో కాబట్టి ఏంటి అని అంటే, వాళ్ళు ఎలాగా నడుచుకున్నారో చూసి మనం నేర్చుకోగలిగేటట్లయితే దానికే ఇక్కడ దేహాత్మ భావం నుండి బయటపడతాము. ఇది అత్యంత ముఖ్యమైనటువంటిది. జ్ఞానికి కర్మ లేదు, ఫలం లేదు. ఆత్మకు అవయవాలే లేవు కాబట్టి కర్మే లేదు. కర్మే లేదు, కర్మఫలం అనుభవించేవాడు శరీరం బుద్ధులు ఉంటే కదా.
ఫలాలు అనుభవించడానికైనా చేయడానికైనా. కాబట్టి జ్ఞానికి అదంతా ఏమీ లేదు. సో అది గుర్తిస్తే నువ్వెవరో గుర్తించే కొద్దీ నీకు కానీ సతగుణం పెరిగే కొద్దీ నీకు అర్థమవుతుంది నేను అన్యంగా ఉన్నాను అని. లోపల ఆలోచనలు ఆపావా కర్మే లేదనే విషయం గుర్తిస్తావు. అదే ధ్యానం. కర్మ జరుగుతుందా ఆత్మను అనుకునేటప్పుడు ఉపాధులే చేస్తున్నాయి, ప్రేరణ వాసనలు లేదా ఈశ్వరుడు తాదాత్మ్యం వెళ్ళిపోతుంది. కర్మ అయిపోయిందా ఉపాధులను ఆపి కూర్చున్నావా, అదే ధ్యానం. ఆత్మస్థితి రెండూ చూపించారు ముందే. దానికి ఇక్కడ ఏంటి అని అంటే ఈ అహంకారం అనేది కల్పిత ప్రతిబింబము. సో దీని నుండి కానీ నువ్వు బయటపడగలిగితే నిజస్వరూప స్థితి కలుగుతుందండి. ఎలా? దాని కొరకు ఇక్కడ నుండి బోధన, అస్సలైన బోధన చూడండి. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధ కర్మ చోదన కరణం కర్మ కర్తేతి త్రివిధ కర్మ సంగ్రహ. ఓకే, ఇక్కడ నుంచి చెప్తున్నారు ఏమిటయ్యా అంటే త్రిపుటి, జ్ఞాన త్రిపుటి, కర్మ త్రిపుటి. జ్ఞానాన్ని ఆర్జించాలి అన్న ఈ మూడు ఉండాలి, కర్మ ఆచరించాలి అన్న మూడు ఉండాలి. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధ కర్మ శోధన. కర్మకు ప్రేరణ ఈ మూడు అండి. ఏమిటి? ఓ జ్ఞానం ఉండాలండి. త్రివిధ ఏమిటి? కర్మ చేయాలంటే జ్ఞానం ఉండాలి. జ్ఞానం అంటే వస్తుంది, తెలుసుకునేవాడు ఉండాలి, తెలుసుకోబడేది ఉండాలి, తెలుసుకోవడం వలన కలిగే జ్ఞానం. అయ్యా నేను చూస్తూ ఉన్నా, ఏదో రూపం ఉంటే కదా చూసేది. నేను ఎదురుగా విషయం లేకుండా ఎలా చూడగలం? ఆ చూడబడేది జ్ఞేయం, చూస్తూ ఉన్నా నేను పరిజ్ఞాత. మరి చూడడం వల్ల ఏం కలుగుతుంది? దానికి సంబంధించిన విషయానికి సంబంధించిన జ్ఞానం కలుగుతుంది. ఓ ఎస్ 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 ఓ మీరందరూ శ్రోతలు జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నారు కదా, పరిజ్ఞాతనే ఇక్కడ చెవుదరా వింటూ ఉన్నారు. మరి నేను చెప్తే కదా మీరు వినేది. ఓ చెప్పబడే విషయం జ్ఞేయం, అక్కడ తెలుసుకుంటూ ఉన్న మీరు పరిజ్ఞాత. దీనివల్ల ఓ భగవద్గీత 18వ అధ్యాయానికి సంబంధించిన జ్ఞానం వస్తుందండి. జ్ఞానం జ్ఞేయం, తెలియబడేది, తెలుసుకోవడం వలన వచ్చేది జ్ఞానం, తెలుసుకునేవాడు జ్ఞాత. కర్మచోదన, ఈ విధంగా జ్ఞానాన్ని సంపాదించినప్పుడే ఆ జ్ఞానంతో నువ్వు కర్మ చేసే అవకాశం ఉంటుంది. జ్ఞానం లేకపోతే కర్మ చేయలేరు. అవునా? లా చదివితేనే లాయర్ అయ్యి వాదించడానికి అధికారం వస్తుంది. మెడిసిన్ చేస్తేనే డాక్టర్ అయ్యి వైద్యం చేసే అధికారం వస్తుంది. ఐఏఎస్ చదివితేనే కలెక్టర్ అయి పరిపాలించే శక్తి వస్తుంది. ఏ పని చేయాలి అన్నా దానికి సంబంధించినటువంటి జ్ఞానం రావాలి. జ్ఞానం వస్తే, జ్ఞానం ఉంటేనే పని చేయగలవు. కాబట్టి జ్ఞానం కావాలంటే ఈ మూడు ఉండాలండి ముందు. సరే తర్వాత కర్మ చేయాలంటే ఏం చేయాలండి? కరణం కర్మ కర్త ఇది త్రివిధ కర్మ సంగ్రహ. మరి కర్మను ఆచరించేటప్పుడు అప్పుడు ఈ మూడు ఉండాలండి. ఏమిటి? కర్త, చేసేవాడు ఉండాలి. అవునా? కర్మ, ఓ పని చేయాలి. పని చేయాలంటే ఏ పని చేయాలండి? చేతులు లేవు, నువ్వేం పని చేస్తావు? కాళ్ళు లేవు, ఎక్కడికి వెళ్తావు? నోరు లేదు, ఏం మాట్లాడతావు? అవునా? కాబట్టి అయ్యా ఇవి కూడా ఉండాలండి. కరణం, ఇంద్రియాలు, కర్మేంద్రియాలు ఉండాలి. వాటిని వాడుకునే కర్త ఉండాలి. అవునా? పని చేసేవాడు కర్త, చేయబడేటివి ఇంద్రియాలు, చేసేది కర్మ. ఈ మూడు ఉండాలి. కర్త, అవునా? తెలుగులో అయితే కర్త కర్మ క్రియ అంటాం. క్రియనే ఇక్కడ కర్మ అనేది. కర్త కర్మ కరణం ఇంద్రియాలు. కర్త అహంకారం ఇక్కడ, అఫ్కోర్స్ అహంకారం ఆత్మ తర్వాత చూద్దాం. ఈ మూడు ఉంటాయి కదా. చేసేవాడు
చేయబడే ఇంద్రియాలు చేస్తూ ఉన్న కర్మ, కర్మ త్రిపుటి. మరి జ్ఞానాన్ని కొరకు తెలుసుకునేవాడు, తెలుసుకోబడే విషయం, తెలుసుకున్న తర్వాత వచ్చే జ్ఞానం. 3 3 6. అయితే దీన్ని ఇంకా లోపలికి వెళ్ళి బాగా పరిశీలిస్తే ఇంకొన్ని విషయాలు బయటపడతాయి. ఏమిటండి? తెలుసుకునేవాడు, చేసేవాడు వేరు వేరా, ఒకడేనా? ఒకడేనా కాదా? ఒక్కడే. తెలియబడేది వేరు. మరి తెలియడం వలన వచ్చే జ్ఞానం దేని గురించి తెలుసుకుంటున్నామో జ్ఞానం దానికి సంబంధించిందే కదా. వేరు వేరా? తెలియబడే విషయము, తెలుసుకోవడం వల్ల వచ్చే జ్ఞానం రెండు ఒకటే. జ్ఞేయము జ్ఞానం రెండు ఒకటైపోయాయి. ఇక్కడ కర్త జ్ఞాత ఇద్దరు ఒకరైపోయారు. అవునా? 6 2 ఎగిరిపోయాయి, 4 కదా. ఈ 4ని ఇంకా లోపలికి ఇడి చూస్తే కరణం అండి. కరణము అనేటువంటిది ఈ జ్ఞాత కంటే అన్యంగా ఉందా? జ్ఞాత కర్త కంటే అన్యంగా ఉందా? లేదు. కాబట్టి కరణాలు కూడా ఎగిరిపోయాయి. ఇప్పుడు మొత్తం ఎన్ని మిగిలాయి? 4. ఏమిటయ్యా? జ్ఞానము, కర్త, 4 ఏంటి? 3 కదా, ఎగిరిపోయాయిగా. జ్ఞాత కర్త ఒకడే, జ్ఞేయము జ్ఞానము ఒకటే, కర్మ వేరు. మరి కరణాలు కర్మ కంటే వేరు కాదు అయ్యా. ఇవి జ్ఞాతలో సగం, కర్మలో సగం ఉన్నాయి. అవి కూడా -3 మిగిలాయి. జ్ఞానం, కర్త, కర్మ 3. జ్ఞానం, కర్త, కర్మ 3. ఏమయ్యా? ఈ మూడింటిని బాగా పరిశీలిస్తే ఎక్కడి దాకా వెళుతున్నాయండి? దేని నుండి వచ్చాయండి? వీటి పరిమితి ఏంటండి? వీటి స్థాయి ఏంటండి? చూడండి. జ్ఞానం కర్మ చ కర్త చ త్రిధైవ గుణ భేదతః ప్రోచ్యతే గుణ సంఖ్యానే యథావచ్చుణుతాన్యపి. అయ్యా, ఈ మూడింటిని బాగా పరిశీలించోడు. ఏమిటి అంటే మిగిలింది అవే కదా. జ్ఞానం, కర్మ, కర్త. జ్ఞానం, కర్మ, కర్త. కర్తలోనే జ్ఞాత, కరణం, కర్త 3 ఉన్నారు. జ్ఞానంలో జ్ఞేయము జ్ఞానం కలిసి ఉన్నాయి. తర్వాత కర్మ కర్మగా ఉంది 3. త్రిధా ఏవ గుణవేద. అయ్యా, ఈ 3 రకాలుగా ఉన్నాయి. జ్ఞానం 3 రకాలు, కర్మ 3 రకాలు, కర్త కూడా 3 రకాలు. ఎక్కడ చెప్పారండి? గుణసంఖ్య అనే ప్రోచ్యతే. గుణాలకు సంబంధించిన జ్ఞానంలో బోధించారండి. కర్మ 3 రకాలుగా ఉంది, కర్త కూడా 3 రకాలుగా ఉన్నాడు, మరి జ్ఞానం కూడా 3 స్థాయిలోనూ ఉంది. యథావచ్చును తాని అవి. అయ్యా, వాటిని గురించి ఉన్నది ఉన్నట్లు చెప్తాను, వినవయ్యా. ఉన్నది ఉన్నట్లు చెప్తా, విను. చెప్పేది ఎవరు? భగవంతుడు. డౌట్ లేదుగా ఇంకా? అవునా? ఏమండి, ఎక్కడుంది, ఎలా ఉందండి? దానికి జ్ఞానం 3 రకాలంటే సాత్విక జ్ఞానం, రాజసిక జ్ఞానం, తామసిక జ్ఞానం. కర్మ 3 రకాలు: సాత్విక కర్మ, రాజసిక కర్మ, తామసిక కర్మ కదా. కర్త కూడా 3 రకాలు. ఏ జ్ఞానంతో ఎలాంటి పని చేస్తున్నావో కర్త అట్లాగా తయారవుతాడు కదా. సాత్విక కర్త, రాజసిక కర్త, తామసిక కర్త. అవునా? ఏమయ్యా? సాత్విక జ్ఞానంతో సాత్విక కర్మ చేస్తే కర్త సాత్విక కర్త, రాజసిక జ్ఞానంతో రాజసిక కర్మ చేస్తే
రాజసిక కర్త. తామసిక జ్ఞానంతో తామస కర్మ చేస్తే తామసిక కర్త. ఏమిటయ్యా ఇవి? లోపలికి వెళ్ళి విశ్లేషిస్తే చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఓ శ్లోకాన్ని చదివేదా చూడండి. సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. సర్వభూతేషు సర్వజీవరాశులలో ఏన ఎవరి చేతనైతే ఏకం ఒక్కటే అయినా అవ్యయం భావం ఈక్షతే నాశరహితమైనది విభజించడానికి వీలు లేనిది ఒక్కటే అయిన స్వరూపం ఈక్షతే చూడబడుతూ ఉందో విభక్తేషు జీవేషు జీవరాశులు అనేకం సజాతీయ విజాతీయ స్వగత భేదాలతో అనేక రకాల 84 లక్షల రకాలు కోట్లాది జీవరాశులు. కానీ అందరిలో విభజించడానికి వీలు లేకుండా ఒక్కటే ఉంది అవిభక్తం. విభక్తేషు భూతేషు అవిభక్తం. అనేకంగా ఉన్న జీవరాశులలో ఏకంగా ఉన్నటువంటి తత్వజ్ఞానం, ఈ విధంగా తెలియబడిన జ్ఞానం సాత్వికం విద్ధి. సాత్విక జ్ఞానం. ఒక్కడే సూర్యుడు. నువ్వు ఎక్కడ పాత్రలో నీళ్లు పెట్టి బయట పెట్టినా పూర్ణ ప్రతిబింబం కనిపిస్తాడు. ఒక్కటే ఆకాశం. అవునా? నువ్వు ఏ లోకానికి వెళ్ళి ఎక్కడ ఏ ప్రదేశాలను చూసినా ఆకాశం ఒకటే అవకాశాలను ఇచ్చేది. ఒకటే సముద్రం. నువ్వు భూగోళం చుట్టూ చూసి ఏ మూలకు వెళ్ళి ఏ నీటిని చూసినా సముద్రం ఒకటే. ఒక్కటే వాయువు. ఏ దేశానికి వెళ్ళినా అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులను బట్టి ఆక్సిజన్ ఎక్కువ తక్కువలో ఉండొచ్చు. భూమి ఒకటే. నువ్వు ఏ దేశం పేరు చెప్పినా దేశానికి విడదీసి చూపించలేదు. ఏమండి, లంక భారతదేశంతో కలిసి లేదు కదండి. మధ్యలో ఉన్నది దీపం. కింద కలవలేదా? నీకు పైన కలిసినట్టు కనిపించట్లేదు, కానీ కిందికి వెళ్ళి చూడు, ఆ నీళ్ళ కింద ఒకటేగా. నువ్వు ఏ ఖండాన్ని చూసినా, ఏ దేశాన్ని చూసినా, ఏ ప్రదేశాన్ని చూసినా భూమి అంతా ఒకటే, సముద్రం అంతా ఒకటే, అగ్ని సూర్యుడు ఒకటే, వాయువు ఒకటే, ఆకాశం ఒకటే. ఏమయ్యా, వీటన్నిటికంటే సూక్ష్మమైనటువంటి మనసు ఉంది, దాన్ని కూడా మాయా అంటున్నారు, అది ఒకటే. దానికంటే వెనకలు వెళ్ళి చూస్తే ఆత్మ ఇంకా సూక్ష్మం, అంతా ఒకటే. రెండవది లేనే లేదు. ఆ ఆత్మయే. అవునా? గుణాల మీద కూర్చొని వాటిని కదిలించి సూక్ష్మ స్థూల శరీరాలను తయారు చేసి వాటిల్లో కూడా వచ్చి ప్రవేశించి బయటికి తుంగి చూస్తుంది. ఒక్కటే, కానీ ఒక్కొక్క దేహంతో తాదాత్మ్యం చెంది నేను ఒక్కొక్క దాన్ని అని అనుకుంటుంది. కరెంటు ఒకటే. ఒక్కో రకమైన బల్బులో నుండి వ్యక్తమైనప్పుడు ఒక్కో రంగులో కనిపించవచ్చు, ఒక్కో విధంగా కనిపించవచ్చు. ఎల్ఈడి బల్బు నుండి తెల్లటి వెలుగు వస్తుంది. మన నార్మల్ బల్బు నుండి బంగారు కలర్లో, బ్లూ లైట్ నుండి బ్లూ కలర్, రెడ్ లైట్ నుండి రెడ్ కలర్లో కనిపిస్తుంది, గ్రీన్ లైట్ నుండి, గ్రీన్ బల్బు నుండి గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. కానీ వెనకాల ఉన్న పవర్ ఒకటే. అవునా? అలాగే ఆత్మ ఒకటే, అవ్యయం, నాశరహితమైంది, అవిభక్తం, విభజించడానికి వీల్లేనిది, సర్వభూతేషు చ, సర్వ జీవరాశుల్లో చైతన్యంగా ఉన్నది ఒక్కటే. ఇది తెలిసి అర్థం చేసుకొని గుర్తుంచుకుంటే సాత్విక జ్ఞానం. దీన్ని అద్వైతము అంటారు. అయ్యా గుర్తుంచుకో, ఇక్కడ జీవుడు దేవుడు వేరు కాదు, జీవుడు వేరు కాదు.
అర్థమవుతుందా? జీవుడు వేరు కాదు, జీవుడు దేవుడు కూడా వేరు కాదు. దేవుళ్ళు అనేకమా, రూపాలు అనేకమా అండి? అందరిలో ఉండి వ్యక్తమయ్యేవాడు ఒకడే. చెప్పాడుగా, భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకో మహేశ్వరం సుహృదం సర్వభూతానం జ్ఞాత్వా మాం శాంతి మృత్యు. నీకు పరిపూర్ణంగా శాంతి రావాలా, ఉన్నవాడు ఒకడే, వాడే నేను, వాడే అందరూ అని గుర్తించగలగాలి. ఇలాగా అనుభవాన్ని పొందిన వాడిని మాత్రమే జీవన్ముక్తుడు అంటారు. అవునా? ఒక అద్వైత సాంప్రదాయ విధానంలోనే జీవన్ముక్తి అనే పదం వాడడం జరిగింది. ద్వైత విశిష్టాద్వైతాల్లో జీవన్ముక్తి అనేది లేదు. ముక్తుడు అంటే ఆ లోకానికి వెళతాడండి. సాలోక సామీప్య సారూప్య సాయుధ్యాలని అక్కడ ముక్తి అని అన్నారు. కానీ ఇక్కడ సాధర్మ్యం, నిజరూపాన్ని గుర్తిస్తే చాలు, ఇక్కడే జీవుడు ముక్తుడు అయిపోతాడు. అయ్యా, జీవుడు దేవుడికి అన్యంగా లేడండి. దేవుడు జీవుడు వేరు కాదు. మరి దేవుడు వేరు అని అంటే ఒక మతంలో చెప్తారు, మేము వైష్ణవులం అండి, మీరు శైవులండి. మేము క్రైస్తవులం అండి, మీరు హిందువులండి, వాళ్ళు ముస్లిములండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రూపాన్ని ఒక్కొక్క వేరువేరుగా కొలవచ్చు. ఇవన్నీ కేవలం మార్గాలు మాత్రమే. లక్ష్యం ఎక్కడో కాదు, నీలో నీకు ఆధారమైన నీ నిజ రూపాన్ని గుర్తించడమే పరమ లక్ష్యం. అంతవరకు పుట్టా చావు అనేది ఏమండి హిందూ మతంలోనే చెప్తారండి పునర్జన్మ అని. మా మతంలో చెప్పారండి. ఏమవుతారండి మీ మతంలో? శాశ్వతంగా స్వర్గానికి వెళ్తాం అంటే అక్కడికి వెళ్ళి ఉన్నావు కదా, మళ్ళీ అంటే ఇక్కడ పోయి అక్కడ ఉంటానని చెప్తావుగా. ఏమయ్యా, మా మతంలో స్వర్గం అంటే పెద్ద కథ ఏం కాదయ్యా, ప్రైమరీ స్కూలే. స్వర్గ నరకాలు అద్వైత విధానంలో హిందూ మతంలో ప్రైమరీ స్కూల్ లాంటివే. ఆ తర్వాత హై స్కూల్ ఉంది, తర్వాత ఇంటర్మీడియట్ ఉంది, డిగ్రీ ఉంది, పీజీ ఉంది, పిహెచ్డి ఉంది. నువ్వు బట్టి ప్రైమరీని పెట్టుకొని మా మతంలోకి వస్తేనే మీకు ముక్తి వస్తుంది అండి. మూర్ఖుడా, అసలు ముక్తి తెలుసా? ముక్తి అంటే తెలుసా నీకు? పునర్జన్మ లేదు, నరకానికి వెళ్తారండి, స్వర్గానికి వెళ్తారండి అని అంటే మళ్ళీ జన్మ వచ్చినట్టే కదా. సో అవన్నీ ఈ లాజిక్కే నిలబడవండి, మీ శాశ్వతత్వాన్ని అక్కడ కలిగి ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ ఏంటయ్యా అంటే నిజం ఏంటి? ఏకం సత్. అది నీవుగా గుర్తించినప్పుడే పరిపూర్ణ ముక్తి. తదాస్తు. మిగతా ఏమనుకుంటారు రేపు చూద్దాం. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం.